जगत के जीवन చూడండి సంభావం ఎప్పుడైతే మొత్తం చేశారో ఎంత పేరగల్లా వచ్చిందిరా నీ భార్యతో చక్కగానే శ్రీ సంభావం చేసి నీ భార్యని ఆనందం పెట్టావు కదరా నా దగ్గరే లేదు అర్చన ఇదే నీ భార్యకి నీకు ఆకలి కలయిక మాత్రం ఇదే ఆఖరి దారా అనుకున్న మాయలమ్మ మాత్రం చూసావా నీ రోజు రాను చక్కర బొమ్మ అరే అన్న మాయలమ్మ ఎలాగో భార్య భర్తలు శ్రీ సంభాషణ చేశాక అది వారు ఇటు వారు అటు చేయలేదు పాని మీద పడుకున్నారు ఇదే నా తాత్పర్యం కానీ అక్కడ నా పాల్గొని గుర్తుపట్టాడు వీడు నీ భవనాన్ని గుర్తుపట్టుకున్నావా నీ పాల్గొని గుర్తుపట్టుకున్నావా నీ భార్య సరసన లేకపోయినందుకు నువ్వు నన్ను గుర్తించలేక నువ్వు కన్నెప్పి చూడకుండా ఉండవు నన్ను ఇక నీ పాదంతో సహా మౌనగిరి పట్టణానికి ఎత్తుకెళ్ళిపోతా చూడయ్యా మాయరమ్మ మాత్రం ఆయన ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు కూడా చిరవ పాలు మీద పడుకున్న సమయమున పనిలోపం మారిన మాయరమ్మ నాయన దగ్గరికి వచ్చిన ఆయన ఉందండి
రంభకి మాయరమ్మ రెక్కల రంభ అయింది. రెక్కలమ్మ రెక్కలు కలిగి ఎక్కువ పంచాల్సింది మాయరమ్మ రెక్కల రంభ అయ్యి ఆ రంభాడు పాము కింద చేయి పెట్టే పాముతో సహా లేదే రెక్కల మీద పెట్టుకున్నదా. అద్దాలు మాత్రం పరుండు పెట్టింది పాలుతో సహా మోడగిళ్ళు పరుండు పెట్టి అర్జున ఇక నువ్వు నా స్వాధీనం చేసుకోవడమే నా కర్తవ్యం అనుకొని రంపాలను మాయా ప్రవాహంలో పెట్టేసిందండి. మాత్రం శక్తితో మాయా ప్రవాహంలో పెట్టేసి మాయా వెళ్తుందండి. అరణ్యానికి వెళ్ళింది. అరణ్యానికి వెళ్ళి ఆకు క్రీములు చెట్టు క్రీములు మొత్తం పసర్లు అన్ని తీసుకొచ్చి రోత పడేసి నూరి రంపాడితే మాడి మీద మోపింది మరుగు మంది పెట్టేసిందండి. ఎలాంటి చూడైనా దారిగా చెందాక ఉండేస్తాడు ముండే నిజంగానే మగాడు ముండే అసలు మళ్ళీ పెడితే ఖాళీ ఉండబడిందా. మరుగు మందు పెట్టిన మరుక్షం ఏడు గడికి మొత్తం రంపాడి దిగ్గున తెగితే ఎక్కింది ఎక్కింది దిగి వచ్చిన దేవత అంత రాకుండా దేవి అయిపోయింది నీ కొంగులు వీడి నేను శ్యామ కూడా మాత్రం నిలవలేని మాత్రం దేవి అది పట్టుకున్నావు నా జీవితమే నువ్వు దేవి వాళ్ళంగా పట్టుకున్నావు నా కరల్సు నువ్వు దేవి మీరు ఆపోతే పని అచ్చాక ఎవరు ఆపలేడు అయ్యా రంపాడు మాయ ప్రభావం నాయనా దేవి దేవి నా మరుగుతుందా అలమడుగుతున్న రంపారుడు అరే ఏం ముందేశాడు ఏం చేసిందో కానీ ఒకటే యాత్ర అలాగ ఒకటే మాట మౌనగిరి పట్టణానికి మొత్తం అధిపత్యం చేసుకుంది రంపారుడిని రాజ్యానికి అధిపత్యం చేసుకుంది
వారి చరిత్ర అలాగుండగా బ్రహ్మ కుమారుడు పోతున్న ఆయన నారదామునింద్ర బ్రహ్మ రంభాన్ని వచ్చేయడం చూసి పండుగ దగ్గరకు వస్తున్నాడు నారదుడు. అబ్బా ఈ చిచ్చు పెట్టి అటుపలికి నారాయణ హరి నారాయణ భీమార్జున నదులు సహజములారా ఏమంటే పిల్లలు పెట్టుకుంటూ వచ్చారు పిలిచే వచ్చేవారు ఏముందా ఏమన్నా తిరిగేవారు ఏదో ముచ్చటగా రెండు మాటలు చెప్పండి ఊరకనే వచ్చే చూసిపోతాను. ఊరికైతే రారండి మా రాజ్యం మంచిగానే ఉంది మా అన్నదమ్ముడు మంచిగానే ఉన్నాం లోకాలను తిరిగేవాడు నీవు మంచి శరీరం తెచ్చిన వాడి నాలుగు మాటలు చెప్పండి అయ్యా క్షేమంగా 3 పూలు 6 కాయలు 3 పూలు 6 కాయలు అదే 3 పూలు రాజ్యమంతా శ్రమమే మంచిగానే ఉంది అన్నదమ్ములందరూ శ్రమమే అన్నదమ్ముడు మంచిగానే ఉండవు స్వామి నారదా రాజ్యమంతా శ్రమమే అన్నదమ్ములందరూ శ్రమమే శ్రమగానే ఉన్నాం మరి కొత్త సంతానం అంతా కూడా మొత్తం కుశలం కదా నారాయణ నారాయణ ఏమో అలా మాత్రం నేను అడిగాను. ఒక్క మాట ఏమిటయ్యా మా కుమారుడైన నకులుడికి కుమారుడికి కొత్తగా వివాహం చేసి అద్దాల మేడలు ఔరగాడ కట్టించి అక్కడ ఉంచాము అందులో హాయిగా కాలం గడుపుతున్నారు మా నారాయణ నారాయణ అయితే ధర్మం ఉందా అంటే ఆనాడు మీరు ప్యాకేజ్ పిలవలేదు అక్కడ ఉన్నారు దేశ సంచారిని కదా కానీ ఒక మాట అద్దాల భవనంలో ఉన్నాడు నా పుత్రుడికి పెళ్లి చేసామయ్యా సాయంతో మొత్తం కొత్త దంపతులు కదా భవనంలో ఉన్నారంటున్నాం ధర్మరాజా ఒక్కసారి నీ కొడుకును పిలువు. సరే భీముడు పంపిస్తా అమ్ముడు వాళ్ళ దగ్గర కొడుకున్నాడో లేడు చూసారా దేవుడు నాయన పుత్రుడు నాయన అయ్యో అయ్యో కొడుకు భవనం దాపుకున్నాడు కానీ వెళ్ళిందా దేవుడు అమ్మాయి కోడవే మామయ్య ఒక్కసారి మా అబ్బాయిని పంపించమ్మా. లేడు మామయ్య లేడు అయ్యో అమ్మాయి కోడలు మామయ్య ఇవా అమ్మాయి కోడలు నా కొడుకున్నాడా లేదా మామయ్య ఎప్పుడు ఎలాగా రాత్రి భార్య భర్త మా పడగదిలో పడుకున్నాము రాత్రి మధ్యరాత్రి మెలుగు చూస్తే నా పక్కలో నా భర్త లేడు మావయ్యో తెలీదా ఓ మావయ్య భార్యకి తెలీదా అయ్యో బియ్యమాయో ఒక్కసారి మాత్రం నా కొడుకుని పంపించమమ్మా. అప్పుడే పంపిస్తాంలే. ఎందుకంటే మీరు కొత్తవారు కదా ఇప్పుడే నా కొడుకుని మాత్రం మా అన్నగారు ఎందుకో రమ్మన్నారు అందుకని మాత్రం నేను వచ్చాను. నా భర్త నా పడగది పంపించమ్మా. లేడు మాయో ఏమన్నా పంపిస్తా
చేస్తాను. ఓ బియ్య మావి అతను పక్కన గదిలో నిన్నాడు పంపించాను మావయ్య. నీకు కావాలంటే అడిగేసారి పంపే తీసుకోమా. చూస్తే నారదమ్మ నీ కొడుకుని ఒకసారి తీసుకురావాలి. అవును. ఏడకొస్తే మామయ్య నీ కొడుకు మాత్రం ఏ కోట్ల కోడికి ముందు మాత్రం ఎటు వెళ్ళారు నాకు మాకు మాత్రం చెప్పలేదు. తెలీదు. ఎటు వెళ్ళారు నాకు తెలియదు మామయ్య అంటుంది. మొన్నాడు నాకు తెలియదు మామయ్య అన్నారు ఆయన. నిరాహాసురాలకి ఇచ్చింది గొడవ. ఇదేమో విచిత్రం. నారదుడు లేక మొత్తం రమ్మని చెప్పి పిలవమన్నాడు. నా కొడుగా ఇక్కడ లేడు. ఏమైపోయిందని అన్నగారికి చెప్తాం. దేవుడికి నాయన నా కొడుకు ఏడని చెప్పిన నల్లగుండి 4 ఒక్కలు అయ్యిందో. దేవుడికి నల్లగుండి 4 చెక్కలయ్యింది. నా కొడుకు ఏమైపోయిందని ఎంతనే మొత్తం రాజకీయ మొత్తం ధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. అన్నయ్య తమ్ముడు భీమా అన్నయ్య వారం దగ్గర కొడుకున్నా అన్నయ్య వెళ్ళేవా? మా అడిగితే ఉన్నాడా లేదా? లేడు అని చెప్పాను. మన కుమారుడు వారి కోడలి గదిలో లేడు. స్వామి నాదా నారాయణ నారాయణ నా కోడల దగ్గర కొడుకు లేదంటయ్యా. ఎక్కడికి వెళ్ళాడో తెలియదంట. ఇంకెక్కడ నీ కొడుకయ్యా బాబు? స్వామి నాదా మీకు తెలుసా? లేడు. అదేమిటి నీకేం తెలుసయ్యా? లేడు లేడు నీ కొడుకు లేడయ్యా. అదేమిటయ్యా? నా కొడుకు చనిపోవడం ఏంటయ్యా? ఎవరి చేతులు చనిపోయారు? నారాయణ నారాయణ. ఎలా చనిపోయాడు? ఎలా చనిపోయాడు? కంగారు పడిపోతున్నాయ్యా బాబు. కంగారు పడవయ్యా. నా కొడుకు చనిపోయాడంటే మాకు నారాయణ బాధ కాదా? మా బాధ కాదా? బాగా మీ కోడలు ఎవరు కుమార్తె? అగ్నిదేవుడు కుమార్తె. అగ్నిదేవుడి కుమార్తె. అవును. మీ కొడుక్కి పెళ్లి చేయక మనకు ఆ, అగ్నివాకానికి మీ కోడల కోసం మరొకరు వెళ్ళారు. ఏ రాజు ఏ రాజయ్యా? మైలాపూడి పట్నం నిర్మాణం చేశాడు మహారాజు కుమారుడు భూపతిరాజు. భూపతిరాజుగా అడగడానికి వెళ్ళారు అగ్నిలోకానికి. వారికి వీరికి సంబంధాలు కుదరలా. కుదరనందుకు వెనక్కి దిగి వచ్చాడు వాళ్ళు. మీరు వెళ్ళారు. నా కొడుకు దగ్గర చిన్నదాన్ని మొత్తం చేయాలని తిరిగి మీరు మీ కొడుక్కి మాత్రం అగ్నిలోకంలో దొరికిన సుందరంగా చూసి మాత్రం పెళ్లి చేశారు. చేశారు కదా? పెళ్లి అయ్యాక నీ కోడలు మాత్రం నీ కొడుకుని ఒళ్ళో పెట్టుకుని ఏమన్నా చూసావా? ఏమని? నారాయణ నారాయణ. నాదా అసలు ఏమన్నా చెప్పయ్యా? నాదా ఏమి? మైలాపురి పట్ల పరిపాలన చేస్తున్నాడు మహారాజు కుమారుడు భోక్తరాజుకి నన్ను అడగడానికి వచ్చారు ఆనాడు. అప్పుడు మాత్రం మీరు రాలేదు. నన్ను చూసి వాళ్ళు రాక మా తండ్రి గారు మాత్రం వాళ్ళకి ఏమనంటే ఏమేమో మాటలు మాట్లాడుకుంటూ వెళ్ళారు వాళ్ళు. భోక్తరాజు కుమారుడు వెళ్ళారు కాబట్టి మీరు పాండవ వంశధారకులు అయితే చంద్రవంశంలో జన్మించిన వారైతే మైలాపురి పట్టణం దగ్గరికి వెళ్ళి యుద్ధానికి వెళ్ళి భోక్తరాజు కొడుకు పని యుద్ధం చేసి భోక్తరాజు కొడుకుని సంహరించి వచ్చిన నా మనశ్శాంతి కలుగుతుందన్నయ్య. వాడు ఎక్కడున్నా సరే మెడలు విడిచి గెలగెల తిప్పి సింహాంతానికి వెళ్ళనిస్తాం. అలా నీ కోడలు ఎక్కడ చెప్పింది. నా మనశ్శాంతి కలుగుతున్నాదా వెళ్ళి యుద్ధానికి వెళ్ళమని చెప్పి పోయి ధర్మరాజా నీ కొడుకుని మాత్రం ఆయన యుద్ధానికి మరి పంపిందయ్యా.
కొడుకు ఆ మహారాజు చేతులు మాత్రం ఎడవ ఆడుకున్న మాత్రం కన్ను మీద పడి నీ కొడుకు నా తండ్రులారు నన్ను కాపాడు అనుకుంటా రాణియుడి చిన్నవి బాబు నీ కొడుకు అక్కడ ఉన్నాయి బాబు చనిపోయాడు. స్వామి నాన్న నా కోపం ప్రతివిధాన్ని కొనియాడుకుంటే ఇలాంటి దాని శిక్ష ఇలాంటి నా కొడుకున్నప్పుడు కోడికి శిక్ష చెప్పండి నారాయణ 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 దచ్చపడికి అవుతారు మనంటాను నారాయణ అలాగనే నా కొడుకు చనిపోయినట్టు నా కోడలు చేతులు అవును ఆ కోడలు శిక్ష ఏంటో మీరే విధించండి. చూడండి చిత్ర విచిత్రం ఎలాగుందో కమల చూసిన దారిని మొత్తం అర్థం ఇంద్ర కమలానికి వచ్చిన వాడికి ధర్మాన్ని అప్పచెప్పాడు ధర్మరాజు నీవే శిక్ష విధిస్తావో ఆ శిక్షని అమలుపరచవై అన్నాడు. ఎంత అంటున్నాడు నార్థమేంద్ర ఏమయ్యా ధర్మేంద్ర కొడుకు లేని కోళ్ళ మీకెందుకయ్యా ఉండి ఊళ్ళో వద్దా రాజ్యాల వద్దా పల్లెల వద్దా పట్టణాల వద్దా నీ కోడలకి మరణవేత్యారణ్యమయ్యా మరణమే వీడు అగ్గిపల్ల సాగర్ ఊకి పేరు పెట్టలే ఎవరు కప్పలాచే సాగు పెట్టిండు మరణమే శరణం. అవును ధర్మనందన నారాయణ నారాయణ మరి పక్క గొప్పనండి చల్ల వెళ్ళి వస్తా ధర్మరాజు. అలాగే పాల కదలిపై శిల్పమున పవని శావా ఓ దేవా సత్యలోకానికి వెళ్ళాడు. ఇక్కడ పాండవులు ఎవరున్నారు చూడండి తమ్ముడు విమర్శన వెంటనే మన కోటలు మాత్రం సంహరించాలి కాబట్టి పట్నంలో ఉన్నారు 12 మంది కటికలు కటికలు పిలిపించు. అలాగే కటికలు మీరేనా మీరేనా కింద చెంత పైన చెంత కింద పైన చెండ్రే చెంత ఏంటది కాడు నరికి చెంత నడు నరికి చెంత మెన్నరికి చెంత మాకు ఇలాంటి ఒక్క తెలియదండి మటన్ చేయటువంటి తెలుసు మాకు అసలు ప్రాణం తీస్తే ఎంత ప్రాణం తీస్తే మాకు 16 లక్షలు అండి వాటర్ వద్దా 12 మంది ఉంటాం అది వేసుకోండి మీ ప్రేమ తెస్తే తగ్గుతుంది. ఇక్కడ కటికోట ఎవరయ్యా? అయ్యో మేమేనండి నేవేనంటే కటికోట అనేవాడు అక్కడే ఉంటాడు. అది మా మేస్త్రి కట్టుకోడు ఆడు కోట నేను ముందు చేస్తాడు అది కటికి కోట అయితే కోట అంటాడు అంటే పట్టణం నీ ఒడ్డులో ఈ పేరు కాదు. అదే అంతే వాడు కటికి కోట సరే అయితే కోటని కింద పడే పిచ్చినారుగా ఏదో మైపోయింది దానికి రేపు పని చేసిందో లేదు అయ్యా అంటే మా అందరు మాత్రము మీ పరిధి వాడి కడిచేది మాత్రము మా రాజకీయ చిరికిలా ఉన్నారు. అలాగేనండి బయలుదేరండి. ధర్మరాజు గారు పని వచ్చింది పని వచ్చింది మన 12 మంది బయలుదేరి. అయ్యా నమస్కారం అండి నమస్తే కట్టివ్వండి పిలిపించిన కారణం చెప్పండి కారణం మా సోదరులే అరణ్యాన్ని తెచ్చుకోండి మరి పద్నాలుగు మంది దగ్గర చిరక్షేత్రం మాత్రం చేయాలా. మీ కోడలు గారు ప్రజలతో కొనియాడుతుంది ప్రపంచంలో. నా పుత్రుని చంపిన పాపిష్టమున్న పాపి రాదు నీ కొడుకుని నా కొడుకుని సంహరించింది అయ్యా బాబు. సరే అలాగే మీరు చేస్తాం నాకేంటి అడగరా కట్టుకొని కొట్టి అడుగుతాను అయ్యా నాకు హతమార్చినందుకు ఏమిస్తారు? అది మీరు అడిగినంత ఇస్తారా? కోరుకోండి కానీ నా కోడలు మాత్రం చచ్చిపోయి అతను ఊపిరి తీసి ప్రాణం అయిపోతే
మాట అనే లోపల ఇటు పోయి కట్టుకున్నాడు. మనం ఏం కోరుకున్నామన్నా ఇప్పుడు? ఇంకొక చెప్పు, నువ్వు చెప్పు, ఇంకొక చెప్పు. ఇదిగో నువ్వు ఓడిపోరా కొడుకు. ఓడిపోరా? అబ్బా 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 చెప్పా. ఎప్పుడంటే మరి నీకేమొచ్చిందా రే? పక్కన తొన్నాలా? తొక్కాలా? త్వరగా తొక్కాలా? కింద దెయ్యాలా? కింద మంది దెయ్యాలా? పై మంది కోరాలా? చివర పండబేల తోపలు పెడితే ఎప్పుడు మొత్తం దాంతో బుర్ర ఓడిపోతా బురద మొహం. అని మారుతాడు కొడు. అది పాపి ఏంటో బురద ఉండదు. అది ఏదో ఒకటి పూత పోస్తుంది, కాయ కాస్తుంది. అక్కడ మార్కెట్ తీసుకెళ్ళి అమ్ముకోతారు. ఆకులు కొండాలి. ఆకులు కొండాలి. ఆకులు కొండాలి. ఏంటి మీద ఆకుల మీద కొంటున్నారు. అది కొనేది ఆకుల మీద బేరం అంటారు. ఆకు బేరాలు. అన్నయ్య వాటితో కూర్చుకొని మందు కొట్టుకుంటాం. పై మంది వేస్తాం. అవును. కింద మంది వేస్తాం. పాతకొచ్చింది వచ్చింది. లోడు కట్టుకుంటాం. లారీకి వేస్తాం. ఎండాకాలం రోజులు హైదరాబాద్ దాటిన తర్వాత ఏమన్నా ఏమొచ్చింది? హైదరాబాద్ దాటిన తర్వాత చక్కెరపల్లి లడ్డూలు ఉన్నాయట. ఉండే ఇంతలో బండ్ల ప్రింట్ ఎరిక అట్ట పెట్టం. పైన ఉన్న లోట కచ్చక ఆడదచ్చమని ఏడ సాగాది సావాలి. మాట్లాడద్దు. ఆడదచ్చే శవం వచ్చాలు 3 రోజులు పట్టింది. బిల్డింగ్ డాబాలు అపార్ట్మెంట్ కట్టితే అపార్ట్మెంట్లు వారికి తెలియదు. మంచి గురించి తెలియదు. అందులో వాటి లోపలి అసలు బయట ప్రపంచాన్ని తెలియదు. వేసుకోవాలి. ఏ చెప్పాలి? ఏంట్రా మళ్ళీ వచ్చింది? అన్ని అట్లా పెడుతున్నావా? అడ్జస్ట్లేక దండం పెడతారా? ఈ తెలుగు ఉంటే మళ్ళీ ఇప్పటికే మోకాలు తెలుగుంటే ఏమంటారా? అపార్ట్మెంట్ కొడతాం. అపార్ట్మెంట్ కోరుకుంటాం. ఏమైందన్నయ్య? మోతిని దండం పెడతాయో. ఏమైంది? ఇప్పుడు అపార్ట్మెంట్ కట్టించుకుంటాం. 1977 ఏమొచ్చి సైకిల్ పెద్ద తపాలు వచ్చింది. తుడిచిపోయింది. ఏడకాడ స్తంభాలు, చెట్లు, అవును తాటాకిళ్ళు, ఏడాడు కుప్పలు కూలిపోయినాయి. అవును అప్పుడు కుప్ప కూలితే తాటాకిళ్ళు ఎట్ట కట్ట వదిలేకో తెరవ తీసుకొని బయటకు వచ్చిన. ఇప్పుడు ఆ తుఫానే వచ్చిందనుకో, ఆ గాలి తోలిందనుకో, ఈ బిల్డింగ్ ఇరిగి పడదనుకో, కోడి పిల్ల కూడా బయటికి రాదు. నీ దండం పెట్టు. నీ దండం పెడుతున్నా. అపార్ట్మెంట్ వద్దు. నేను ఇన్ని చెప్పా కానీ నువ్వు కోరుకో. ఇదిగో సరదాగా ఉండాలన్నా, నువ్వు వచ్చి నేను దానాలన్నా, నేను వచ్చి నిన్ను దానాలన్నా, ఊరు జనం వచ్చి మనం దానాలన్నా తమిళనాడు ఏమి తొందరలే. ఏమి తొందర అనుకున్నావు? ఏంటి? కోపూరు దావిద్ గారిని రోజుకి 5 పాటలు చెప్పాలి. దేవుడా నాయన మరి ఇదైతే కొన్నాళ్ళు బతుకుతాం. మీరు కోరినంత ఇస్తానన్నా. మీరు త్వరగా రండి. వచ్చింది 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 ఏమొచ్చింది? వచ్చింది ఐడియా. దుకాణం దగ్గరికి వెళ్ళి చక్కగా మా తోటి మొదలు అయ్యి మరి అమ్మగారిని మాత్రం సంహరించమంటున్నారు కదా, మనం మరి కాస్త పుచ్చుకోవాలి మొత్తం పని జరగదు కదా. ఇల్లు వచ్చి పిల్లి వచ్చి కానీ ఏం తీసుకుంటారా? బంగారం అయితే అట్లా చాలా బాగుంటది. బంగారం అయితే అప్పుడు బ్యాంకులో పెట్టుకోవచ్చు. అవును. నెక్లెస్ పాపిడి చేయి మధ్యలోది వడ్డాను కింద పట్టీలు అతను దిగేసుకొచ్చి ఆడ కప్ప అప్ప తిరిగి మొత్తం బంగారం చేయొచ్చు. కింద నుంచి అబ్బా 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 ఇప్పుడు ఏముందిరా? ఏమొచ్చిందిరా నీకు బంగారం? దండం పెడతారా? ఏంటి? ఈ నెల వెళ్ళిపోతే వచ్చే వేసవకాలం ఎండాకాలం సరి కరెంట్ ఉండదు. ఈ ఒక్క ఆగ లేక మన బుర్రకథ పోతాం. నీకు ఎన్నిసార్లు పడుతున్నాయి? మన కథ పోయింది. గారు లాంటోడు అరికట్లు లాంటోడు చూస్తే మన కథ పోయింది. మన భార్యలేమో నగలు పెట్టుకుని బయట పట్టుకుంటారు. ఏది కరెంట్ లేక ఒక్క పాటు తాగలేక చల్లగాలి బయట పట్టుకుంటారు. వీళ్ళు చూసి దానికోసం వస్తారు, దీనికోసం అదేమిటి ఇదేమిట్రా?
ఇంటి మీద బంగారం కోసం వస్తారు, ఇంట్లో డబ్బు కోసం వస్తారు. బంగారం డబ్బులా నేనేదో అనుకున్నావులే. అది వద్దా? ఆడుకో నాయన 12 మంది కూడా మొత్తం ఆయన ఊరు బయట మొత్తం పాకలో ఉంది నాయన సురాపానకం. సురాపానకం అంటే కళ్ళు కళ్ళు 12 మంది కూడా మొత్తం తాగిన వాడు అయ్యి 12 మంది తాగి ఇలా వస్తున్నారు చూడండి. తాగకురన్నా తాగి ఒకకురన్నా తమ్ముడను నా పుల్లు పంపించి అనుందా ఇక్కడ ఈడు నా పుల్లి పంపించి నా బెళ్ళ దగ్గరికి వచ్చింది. ఈ నా పుల్లి పంపించి నా బెళ్ళ దగ్గరికి కర్మంతామాయమ్మ కదిలి వచ్చిన కట్టుకెళ్ళారా మా కాళ్ళ మీ దండాలు నమస్కారం.